హాయ్ అండి. మన శుక్రవారం అయితే మేమైతే జొన్నాడకి వెళ్ళాము. మా ఊర్లో అయితే టెంపో అయితే పెట్టారు. టెంపోలో అయితే ఒక 10 మంది దాకా అయితే అందరూ కలిసి అయితే వెళ్ళాము. అక్కడ నిద్ర చేయాలని అందరూ అంటా ఉన్నారు. నేను కూడా అయితే వస్తానని చెప్పాను. నేను మా పాపోళ్ళు అయితే వెళ్ళాను. అక్కడ నిద్ర చేద్దామని. ఎప్పుడైనా వచ్చినప్పుడు టెంకాయ అయితే కొట్టుకొని వచ్చేది. ఈసారి అయితే నిద్ర చేద్దామని వెళ్ళాను. చాలా రోజులైంది వెళ్ళిపోయి. ఇంకెప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తాము అని చెప్పి అయితే వెళ్ళాను నేను. అక్కడైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎప్పుడూ నాకు దేవుడిని చూడంగానే మర్చిపోయేది. ఈసారి అయితే అస్సలకి మర్చిపోలేకపోయాను. అంత బాగా జరిగింది. పనుకునేదానికైతే రష్‌గా ఉన్నారు. దర్శనంకి వెళ్ళేటప్పుడైతే జనమే లేరు. దర్శనం చేసుకొని వచ్చి అంతా నిద్ర చేస్తూ ఉన్నారు. మేము కూడా అయితే దర్శనం అయితే బాగా జరిగింది. దేవుడిని బాగా చూశాను. జొన్నాళ్ళు అయితే పిల్లలు లేని వాళ్ళకి పొడిముద్ద అయితే పెడతారు. సంవత్సరం అయితే అక్కడ జాతరలా చేస్తారు. అప్పుడు పొడిముద్ద అయితే పెడతారు. నేను కూడా అప్పుడు మా పాపోళ్ళు పుట్టకముందు అక్కడైతే పొడిముద్ద తిన్నాకే మా పాపోళ్ళు అయితే పుట్టారు. పొడిముద్ద నోట్లో వేసుకొని మింగాలి నవలకుండా. అలా మింగినప్పుడు అక్కడ నిద్ర చేస్తే మనకి కళ్ళు అమ్మవారు అయితే కనిపించి చెప్తుందంట. పళ్ళు పూలు ఇచ్చినట్లు కనిపించి ఇస్తుంది. అప్పుడు మనకి సంతానం ఇచ్చినట్లు అయితే అని చెప్తారు. నాకైతే అప్పుడు అలాగే పుట్టారు. మా పాపోళ్ళు పుట్టినప్పుడు మా పాపోళ్ళకి ఎంటుకలు చెవులంతా అక్కడే కుట్టించాను. ఎందుకంటే ఆమె ఇచ్చిన వరమే కాబట్టి అయితే నేనైతే అక్కడే తీయించాను. మీరు ఎప్పుడైనా జొన్నాడకి వెళ్ళున్నారా? ఎల్లుంటే ఒక కామెంట్ అయితే చేయండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.